నువ్వులే తెలంగాణ సాధించి 10 సంవత్సరాలు పాడైపోయిన తెలంగాణని ఒక రూపురేఖలు దిద్ది కరెంటు కోతలు గతంలో చూసాం. కరెంటు కోతలు, ఇదే యూరియా గురించి ధర్నాలు, రాస్తారోకోలు, మరణాలు ఇవన్నీ చూసిన తర్వాత తెలంగాణ సాధించి తన ప్రాణాలను అడ్డం పెట్టి తెలంగాణ సాధించి రైతు బాగు గురించి కష్టపడి కాళేశ్వరాన్ని నిర్మించి మనకి ఎన్ని నీళ్లు కావాలన్నా అన్ని నీళ్లు పుష్కలంగా అందించి రైతు బాగు గురించి కష్టపడిన వ్యక్తిని ఇవాళ కాళేశ్వరం పేరుతో దొంగ కేసులు, అక్రమ కేసులు బనాయించి ఈ రేవంత్ రెడ్డి చేసిన అక్రమాలు ఇవాళ బయటపడుతున్నాయి. అదేవిధంగా రైతులు గతంలో ఎంత ఇబ్బంది పడ్డారో అదే కాంగ్రెస్ పాలనలో ఎన్ని ఇబ్బందులకి గురయ్యారో మీ అందరికీ తెలుసు. ఇవాళ అదే మరి పరిస్థితి వచ్చింది. కాంగ్రెస్ వచ్చి 20 నెలల కాలంలోనే 60 సంవత్సరాల పరిపాలన వాళ్ళ విషయం ఏందో బయటకు వచ్చింది. అందుకని మీరందరూ గమనించాలి. మన తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ గారు రైతుల గురించి అయితే ప్రజల గురించి అయితే ఏ రకంగా కష్టపడి తెలంగాణని ఏ రకంగా బాగు చేశారో మళ్ళీ అదే తెలంగాణని ఇవాళ ఆగం చేయడానికి వీళ్ళంతా పూనుకున్నారు. దయచేసి మీరంతా ఇది గమనించాలి. ఈ కాళేశ్వరంపై పెట్టిన అక్రమ కేసుల్ని వెంటనే తొలగించాలని ఇవాళ మండల కమిటీ ఇచ్చిన పిలుపు మేరకు మా సోదరులు రైతులు అందరూ వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మండల పార్టీ అధ్యక్షులు ఉన్నం బ్రహ్మయ్య గారు ఆదేశాల మేరకు ఈరోజు రైతులు ఎంత ఇబ్బంది పడుతున్నారో దాని గురించి, అదేవిధంగా కాళేశ్వరంపై పెట్టిన అక్రమ కేసుల గురించి కూడా నిరసన తెలియజేయడానికి అందరం కలిసి ర్యాలీగా రావడం జరిగింది. ఈరోజు దీనికి ముఖ్య ఉద్దేశం కాళేశ్వరంపై పెట్టిన అక్రమ కేసులు. కాళేశ్వరం ఎలా కట్టారని పక్క రాష్ట్రాలన్నీ అందరు కలిసి, భారతదేశంలో ఉన్న రాష్ట్రాలు అందరూ కలిసి వచ్చి ఈ కాళేశ్వరాన్ని ఇంత త్వరగా ఎట్లా కట్టారని వచ్చి చూసి వాళ్ళ రాష్ట్రాలలో కట్టుకుందామని వాళ్ళు వచ్చి చూసి వెళ్తుంటే ఇక్కడ ఉన్న అసమర్థత ముఖ్యమంత్రికి మాత్రం ఈ కాళేశ్వరం ఒక బోగస్ లాగా కనపడుతుంది. రైతులు ఇంత ఇబ్బంది పడుతుంటే అసెంబ్లీ పెట్టి హరీష్ రావు గారు అడిగే సమాధానాలకు ఒక్కటి కూడా సమాధానం లేదు. ప్రతి దాని మీద పాయింట్ టు పాయింట్ కాళేశ్వరం ఎట్లా కట్టారు, ఏం చేస్తున్నారు, వాటి యొక్క ఉపయోగాలు ఏంది అని చెప్తుంటే దాని పక్కకు పెట్టి సిబిఐకి ఇస్తాం, దానికి ఇస్తాం, దీనికి ఇస్తామని వీళ్ళు కాలక్షేపం చేస్తున్నారు. ఇది కరెక్ట్ కాదు. కాళేశ్వరం అంటే ఏంటో అక్కడున్న ప్రజల్ని, అదేవిధంగా దాని నుంచి వస్తున్న లబ్ధి గురించి చూడండి. ఎన్నో మెట్రిక్ టన్నుల యొక్క యూరియా కొరతతో ఇబ్బంది పడుతున్నారు. ఆ యూరియాని కూడా సకాలంలో రైతులకు అందించి ఇట్లాంటి కొరత లేకుండా, అదేవిధంగా కాళేశ్వరంకి సంబంధించిన కేసులను, అక్రమ కేసులను వెంటనే తొలగించే విధంగా చేయాలని, చేయకపోతే ఈ ధర్నాలన్నీ ఉధృతం చేస్తామని రేవంత్ రెడ్డికి హెచ్చరిస్తూ ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి బీఆర్ఎస్ కుటుంబ సభ్యులందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. కేసులు ప్లస్ ఇంకోటి ఈరా దొరక్క ఈ జిల్లాల 3 మంత్రులుండి కూడా ఈరా సప్లై చేయక చెప్పుల లైన్ లో పెడితే ఇక్కడ అంటాడు వ్యవసాయ శాఖ మంత్రి గారు, అసలు ఆడు చెప్పులు పెట్టిన వాళ్ళు రైతులే కాదు, రైతులు అన్నాడు ఇంట్లోనే ఉంటాడు, కావాలని రాజకీయం చేస్తారని చెప్పడం వల్ల ఎంత సిగ్గుసేటో ఆ మంత్రి గారికి తెలియాలా. రోడ్ల మీద ఉరికిచ్చి కొట్టిందే కాక, తలలు బాలగొడుతుందే కాక, మీకు సప్లై చేయడం చేత కాక వాడు ఉన్నది రైతులు కాదంట మాత్రం మరీ అవమానం పరిచినట్టే రైతుల్ని.
దయచేసి ముందు రైతాంగాన్ని కాపాడుకోవాల్సిందిగా కోరుతున్నాం. నీ డైవర్షన్ పాలన ఏదన్నంటే నువ్వు అసెంబ్లీలో సమాధానం చెప్పలేవు, అసెంబ్లీలో తీర్మానం చేసి నువ్వు ఇయ్యలేవు. ఆ గోష్ఠి ఏదో ఇచ్చిన ఆయన ఇష్ట గోష్ఠికి మాట్లాడుకొని ఇష్టమైనట్టు కాళేశ్వరం మీద మాట్లాడడం తప్ప రైతాంగాన్ని పట్టించుకునే పార్టీ కానీ రైతాంగాన్ని పట్టించుకునే బాధలు కానీ కాంగ్రెస్ ప్రభుత్వానికి లేదు, ఈ రేవంత్ రెడ్డికి అసలే లేదు. ముఖ్యంగా రైతాంగాన్ని కాపాడుకోవాల్సిందిగా కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన మండల అధ్యక్షుడికి ధన్యవాదాలు. బీఆర్ఎస్ పార్టీ పిలుపు మేరకు ఈ రోజున కాళేశ్వరం అయిన ఒక అద్భుతమైన ప్రాజెక్టు మీద విచారణకు సిబిఐకి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఇచ్చిన దాని మీద పార్టీ ఇచ్చిన నిరసన పిలుపు మేరకు ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం కోసం ఆర్నిశలు కృషి చేసి ఈనాడు తెలంగాణ రాష్ట్ర ముద్దుబిడ్డగా కేసీఆర్ బాపుగా, తెలంగాణ బాపుగా పేరుంది. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి 10 సంవత్సరాలు కూడా తెలంగాణ రాష్ట్రాన్ని అనేక రంగాల్లో అభివృద్ధి చేసి ప్రపంచంలోనే దేశంలోనే ఒక రోల్ మోడల్గా తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని రంగాలలో కూడా ముందుంచినటువంటి కేసీఆర్ గారి మీద దొంగ హామీలతోటి 6 గ్యారెంటీలతోటి ఈ అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి నాయకత్వంలో అనేక దొంగ హామీలు ఇచ్చి ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి రావడం జరిగింది. అధికారంలోకి వచ్చిన తర్వాత ఎప్పుడు చూసినా డైవర్షన్ పాలిటిక్స్, వారు ఇచ్చిన హామీలు ప్రజలకి అమలు చేయలేక వీటన్నిటి మీద కూడా జరుగుతుంది. అలాగే మీరు విద్య వైద్యం అనే ఉద్దేశంతో వచ్చినటువంటి తెలంగాణ రాష్ట్రం ఈనాడు చూసినట్టయితే అనేక ప్రాజెక్టులు కరువు రాష్ట్రంగా ఉన్నటువంటి తెలంగాణని ఈనాడు అనేక ప్రాజెక్టులు నిర్మించి సస్యశ్యామలం చేసినటువంటి కేసీఆర్ గారి మీద కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది అందరికీ తెలిసిందే. అది ఒక అద్భుతమైన ప్రాజెక్టు. ఆనాడు మహారాష్ట్ర గవర్నమెంట్ ని ఒప్పించి గోదావరి మీద అడ్డుకట్ట వేసి నీటిని తరలించి దాదాపు 20-25 లక్షల ఎకరాలని సాగులోకి తీసుకొచ్చినటువంటి కాళేశ్వరం మీద అక్కడ ఏదో ఒక మేడిగడ్డలో ఒక పిల్లర్ గుంగితే దాన్ని సంవత్సరంగా బాగు చేయాలనేటువంటి రేవంత్ రెడ్డి గవర్నమెంట్ దాని మీద సిబిఐకి ఇవ్వడం ఆశాస్పదం. ఒక పక్క రాహుల్ గాంధీ గారు కానివ్వండి, రేవంత్ రెడ్డి కానివ్వండి, నిన్నటి దాకా కూడా సిబిఐ ఒక బీజేపీ పార్టీ జేబు సంస్థ అని చెప్పుకుంటూ ఈనాడు అదే బీజేపీ తోటి కుమ్ముక్కై రేవంత్ రెడ్డి రాజకీయాలు చేస్తున్నాడు. రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీ తరఫున రాజకీయాలు చేస్తుంటే రేవంత్ రెడ్డి బీజేపీకి మేలు చేసే రాజకీయాలు చేస్తూ ఈనాడు నిన్నటి దాకా సిబిఐని దొంగ అని పోడినటువంటి సిబిఐని ఈనాడు సిబిఐకి కాళేశ్వరం కేసు ఒప్పచెప్పడం రేవంత్ రెడ్డి బీజేపీ కుమ్ముక్కు రాజకీయాలకి ప్రజలందరూ కూడా గమనించాలి. రాష్ట్రంలో రైతాంగం మొత్తం కూడా యూరియా లేక అల్లా తల్లాడుతుంటే యూరియా సప్లై చేయకుండా అది మర్చిపోవడానికి డైవర్షన్ పాలిటిక్స్ 2 రోజులు అసెంబ్లీ పెట్టి దాంట్లో కాళేశ్వరం ప్రాజెక్టు చర్చించాల్సిన విషయాలు ఏందయ్యా, మనకు అర్జెంట్ గా ఉంది యూరియా కొరత మీద అఖిలపక్షం ఏర్పాటు చేసుకుని ఏదైనా ఢిల్లీకి పోయి యూరియా తెద్దాం, రైతాంగానికి మేలు చేద్దాం అనకుండా ఈ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ కాళేశ్వరం మీద సిబిఐ నేయటం దాని అంతటి కూడా తీవ్ర నిరసన తెలియజేస్తున్నాం. మీరు ఎన్ని చేసినా గానీ తెలంగాణ ప్రజల నుంచి కేసీఆర్ ని ఎవ్వరూ కూడా మర్చిపోలేరు. ఎందుకంటే ఆయన ఈ తెలంగాణ రాష్ట్రం కోసం, ఈ తెలంగాణ బంగారు తెలంగాణ చేయడం కోసం ఎన్నో కార్యక్రమాలు చేసిండు. అటువంటి నాయకుడి మీద ఈనాడు సిబిఐని ప్రయోగించడం అనేది బీజేపీ రేవంత్ రెడ్డి కుటిల రాజకీయానికి ఇది ఒక నిదర్శనం. అలాగే కందాల ఉపేందర్ రెడ్డి గారి ఆదేశానుసారం జిల్లా పార్టీ అధ్యక్షుడు సూచనల మేరకు ఈ నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి అన్ని గ్రామాల బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు, రైతులకు, సోదరులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాం.